ప్రైవేట్ పథకాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి అందరికీ కూడా ఒక్కడే తెలియపరుస్తా ఉన్నాం. ఇది మా పార్టీ ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. జగనన్న తీసుకొచ్చిన సందర్భం ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా దురదృష్టకరమండి. ఇవాళ 17 మెడికల్ కాలేజీల ఆస్తి చూస్తే ఆస్తి ఆ 2,000 కోట్ల రూపాయల ఆస్తిని దాంతో పాటు తెలిసిన వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మహాత్మాగాంధీలో ఒకరి తర్వాత ఒకళ్ళు బయలుదేరాల్సిందిగా కోరుతా ఉన్నా. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తము ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేటైజ్ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరని అడుగుతా ఉన్నా. ఈయన చరిత్రలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేని సందర్భం. మరి జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈయన బినామీ కంపెనీలకి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదుర్కొని 40 ఎకరాల భూమి ఉంది. ఎకరం కనీస పక్షాన 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. అంటే ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ అమ్మే హక్కు ఈయనకి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరసన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలాలి. ప్రజా ఉద్యమమే ప్రజలందరూ కూడా కదం తొక్కి రోడ్డు మీదకి రావాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కాదు, ఇది ప్రజా పోరాటము. ప్రజలందరి యొక్క ఆస్తిని ఈయన చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఖచ్చితంగా 1 కోటి సంతకాలు గవర్నర్కి అందించి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని డ్రాప్ చేసుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.